బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర సవాళ్లు విసురుకున్నారు ఇద్దరు నాయకులు. ఇటు కేసీఆర్ను జగిత్యాలలో పాతరేసి బొంద పెడతా అంటూ ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాళ్లు విసిరారు. కేసీఆర్ ఒక దరిద్రుడు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, కానీ కొడుకు బిడ్డలకు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటూ ఇటు రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అటు రేవంత్ పైన కూడా కేసీఆర్ ఏమాత్రం తగ్గలేదు, రెచ్చిపోయారు. నువ్వు 1000 జన్మలెత్తినా కూడా నన్ను నా చావును నా కొడక నేను చావను అంటూ కూడా ఇటు కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారు. ఈ వెధవలు కోరుకుంటే నేను చస్తానా? కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధే లేదు అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓట్లకు ముందే చెప్పా, జనం ఇప్పుడు బాధపడుతున్నారు అంటూ ఇటు కేసీఆర్ వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద ఒక్కసారి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వో నేను వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనా? ప్రజా పాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదా నుంచి ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా, వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ ఇటు రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ ఒక దరిద్రుడు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, అలాగే నీ కొడుకుకి బిడ్డకి ఫామ్ హౌస్లు కట్టుకున్నావంటూ ఇటు రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్. ఆ జగిత్యాలలోనే నిన్ను బొంద పెడతాను అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి దీనికి ఘాటుగానే స్పందించాడు మరో పక్కన మాజీ సీఎం కేసీఆర్. ఆయన కూడా ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటుంది, మరుగులు ఉంటే దానిలో పెడుతురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏంటి వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారు. ఈ వెధవలు కోరుకుంటే నేను చస్తానా?
ప్రజల అభిమానం ఉన్నన్ని రోజులు నేను బతుకుతాను అంటూ, అలాగే ఇటు జీవనన్న నీ తర్వాత నేనే, మన ఇద్దరం కలిసి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేద్దామంటూ మాట్లాడారు. మరో పక్కన కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి జరగలేదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నుంచి. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి ఇద్దరి స్టేట్మెంట్స్? ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలోనే నిన్న ఒకేసారి ఇద్దరు విరుచుకుపడ్డారు. వాళ్ళ స్టేట్మెంట్స్ ఎలా చూడాలి మధు? ఎగ్జాక్ట్లీ అందరూ అనుకున్నట్టుగానే కాస్త కేసీఆర్ కాస్త వాగ్దాటిలో కాస్త వేడి పెంచే ప్రయత్నం చేశారు. కాస్త విమర్శలకు సంబంధించినటువంటి వర్డ్స్ ఎక్కువగా వాడారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే గతంలో గత కొంతకాలంగా కేసీఆర్ ని ఉరివేయాలి, నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో కేసీఆర్ ని బొంద పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేయడము, ఇంకా ఇలాంటి కొన్ని స్టేట్మెంట్ చేయడం పైన కాస్త ఆగ్రహంగానే ఆయన చేశారు. పొద్దున్న లేచినప్పటి నుంచి కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు, నా కొడక అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఈ విధవులు చావాలని పదే పదే అంటే కేసీఆర్ చస్తాడా అంటూ ఆయన కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక్కడ దరిద్రం పోయేదాకా పని చేస్తూనే ఉంటాను నేను, కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఓట్లేసే ముందు ఆలోచించండి అప్పుడే చెప్పాను, తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉన్నారు. భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, కనీసం అవగాహన ఉందా ఈ ప్రభుత్వానికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైతు బంధుకు రామ్ రామ్ అని చెప్పాను, ఎన్నికల సమయంలో దళిత బంధుకు జైభీమ్ అని చెప్పాను, ఇప్పుడు జరుగుతుంది అదే కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మూసి వెంట గరీబోళ్ళని ఏడిపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోకి అధికారంలోకి రాగానే హైడ్రాన్ ఎత్తి చెరువులో పడేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా చాలా కీలకంగా ఆయన స్టేట్మెంట్ కొనసాగింది. ఈ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి జాయినింగ్ సందర్భంగా ఇంకా కొన్ని అంశాలను, ఉద్యోగులు, తర్వాత పెన్షనర్స్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన డైరెక్ట్ గా వచ్చే ఎన్నికల్లో నువ్వో నేను చూసుకుందాం రా కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా, అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు నిన్న భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లా నుంచి. సో ఆయన కూడా కాస్త ఘాటైనటువంటి వర్డ్స్ మారి, ఈ దరిద్రుడు పేదలకు ఇల్లు ఇవ్వలేదు కానీ ఆయన కొడుకు బిడ్డ ఫామ్ హౌస్ లకు ఇల్లు కట్టుకున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఆయన చేసిన పాపాలకు ఉరిదీసినా తప్పు లేదు, నిజాం సర్కార్ లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వైఎస్ డిఎస్ లాగా మహేష్ నేను మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో కాస్త ఘాటుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గాలి వదిలేయం, దోషులను కూడా వదలం, ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ హయాంలో లీకేజీలు, కుంగుబాటు కూడా జరిగింది. సిబిఐ విచారణకు మళ్ళీ మేము కేంద్రానికి లేఖ రాస్తే అందుకే హరీష్ వినోద్ రహస్యంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుల కాళ్లు పట్టుకోవడానికి వెళ్ళాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిబిఐ విచారణ అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి అటు జీవన్ రెడ్డి పైన కూడా విమర్శలు ఎక్కువ పెట్టారు రేవంత్ రెడ్డి. నిన్న మాట్లాడిన దాంట్లో ఒక్క ఏడాది పదవి లేకపోతే శత్రువు పంచన చేరుతావా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చాలా హాట్ గా అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఒకరిపైన ఒకరు డైరెక్ట్ గా మాటల బాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే కేసీఆర్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలేదు. రేవంత్ రెడ్డి అనేటువంటి పేరును ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన పేరు లేకుండానే పరోక్షంగా ప్రభుత్వం పైన ఘాటైనటువంటి విమర్శలు కేసీఆర్ చేస్తే ఇటు డైరెక్ట్ గా కేసీఆర్ పేరుతోనే రేవంత్ రెడ్డి మాటల దాడి చేశారు. రైట్ మధు, రానున్న రోజుల్లో ఏం చూడొచ్చు అంటే, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, ప్రతిపక్ష హోదాని కూడా లేకుండా చేస్తానంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరో పక్కన కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్లే అవకాశం ఉందంటూ ఇటు రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సో మొత్తం మీద ఒక పొలిటికల్ యుద్ధం, వార్ జోన్ జరగబోతుందా తెలంగాణలో రానున్న రోజుల్లో? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ కాస్త ఒక ఘాటనే వాడు, నేను చావను నా కొడుక అనేటువంటి
స్టేట్మెంట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. గత కొంతకాలంగా కేసీఆర్ ఈ స్థాయిలో ఇంత ధాటిగా రిప్లై ఇచ్చింది లేదు గత కొంతకాలంగా. సో ఆయన ఓటమి తర్వాత మొదటిసారి ఆయన చావును పదే కోరుకుంటున్నారు కాబట్టి దానిపైన కాస్త రియాక్ట్ అయ్యారు. అదే స్థాయిలో అటు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఫ్యూచర్ లో మాటల దాడి పెరిగే అవకాశం ఉంది, విమర్శలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జగిత్యాలలో భారీ బహిరంగ సభ తర్వాత నెక్స్ట్ ప్లాన్ వరంగల్ మే మొదటి వారంలో మరొక భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటిది బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. సో అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, అక్కడికి కేసీఆర్ అటెండ్ కావడం, జనాలకు అక్కడ నుంచి సభ నుంచి ఆయన స్పీచ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తా ఉంది. దీని తర్వాత ఈ సభల తర్వాత నెక్స్ట్ ఇయర్ లోగా కేటీఆర్ పాదయాత్ర ఉండేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలతో అన్ని జిల్లాలను కవర్ చేస్తూ కేటీఆర్ పాదయాత్రతో జనాల దగ్గరికి వెళ్ళడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ కాస్త స్పీడ్ పెంచుతా ఉంది. 2.5 సంవత్సరాలు అన్నాం, టైం ఇచ్చాము, వచ్చి 2.5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు కాంగ్రెస్, అవినీతి అభివృద్ధి జీరో, వాళ్ళు ఈ రకంగా పాలన ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అనేటువంటి మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. అని అటు అధికార పార్టీ నుంచి కూడా అంతే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. జగిత్యాలలో మళ్ళీ బీఆర్ఎస్ రానివ్వను, ప్రతిపక్ష హోదా కూడా రానివ్వను కేసీఆర్ కి, ఒకవేళ ప్రతిపక్ష హోదా వస్తే నా పేరు మార్చుకుంటా అనేటువంటి సవాల్ కూడా రేవంత్ రెడ్డి విసిరారు. 2034 వరకు నేనే అధికారంలో ఉంటా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. అంటే ఈ తెలంగాణలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు చూసింది, ఇంకొక 2.5 సంవత్సరాల్లో మాత్రం చాలా పీక్స్ కు వెళ్లే అవకాశం ఉంది. దీంట్లో నాయకులు జైలుకు వెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందులో బీఆర్ఎస్ టార్గెట్ గా బీఆర్ఎస్ టాప్ లీడర్స్ జైలుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనేటువంటి రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. అందులో కొన్ని కేసెస్ కి సంబంధించి ఫార్ములా ఈ గాని, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం గాని, ఇట్లా కొన్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గాని ఏదో ఒక అంశంలో నాయకులు జైలుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి అంత భరోసాగా అట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. 2034 వరకు నేనే అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల కారణం ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని జైల్లో ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతా ఉంది. వీటిని లీగల్ గా ఎదుర్కోవచ్చు అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిన్న ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులు, తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి తీర్పు రానుంది రేపు ఘోష్ కమిషన్ కి సంబంధించి హైకోర్టులో. సో ఒకవేళ ఆ ప్రతికూల తీర్పు వస్తే దానికి ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి దిశగా హరీష్ రావు అండ్ టీమ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఒక సీనియర్ అడ్వకేట్ తో, సుప్రీం అడ్వకేట్ తో భేటీ అయ్యారు దానికి సంబంధించి. సో లీగల్ గా తర్వాత గ్రౌండ్ లో ఎట్లా ఫైట్ చేయాలి అనేటువంటిది బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేది లేదు అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. నిజంగా 2.5 సంవత్సరాలు చూసిన రాజకీయాలు ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక టర్మ్ అంటే మళ్ళీ 2.5 సంవత్సరాలు రాజకీయం మాత్రం చాలా డిఫరెంట్ గా, చాలా హాట్ గా, వేడిగా ఒకరిపైన ఒకరు అలా మాటల దాడులతో పాటు ఇంకా కాస్త ప్రతివ్యూహాలతో ముందుకు పోయే అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. ఈ 2.5 సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలకు తీసుకెళ్లడానికి ఇటు కాంగ్రెస్కి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు ఒక పక్కన. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతిపక్ష హోదాని కూడా భూస్థాపితం చేస్తానంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున.
చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటుంది, మరుగులు ఉంటే దాంట్లో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.